ముందు షాట్లో చెప్పినట్టు చాలా ఎండ్ ఉంది. సో అందుకే కాలభైరవ స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత మేము తినేసి రూమ్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ మేము బయటకు వచ్చిన తర్వాత బోటింగ్కి వెళ్ళాము. గంగా నదిలో బోటింగ్కి పక్కా వెళ్ళాల్సిందే నన్ను అడిగితే. ఎందుకంటే మనం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుచుకొని వెళ్ళి ఘాట్స్ అన్నీ చూడలేం కాబట్టి ఈ బోటింగ్లో వెళ్తే మనం అన్నీ చూడొచ్చు. ఘాట్స్ వాళ్ళు 40 ఘాట్స్ చూపిస్తామని చెప్తారు బోటింగ్ వాళ్ళు. నేనైతే కౌంట్ చేయలేదు, నాకు అన్నీ ఉన్నాయని కూడా తెలియదు. అండ్ మేము మాత్రం మధ్యలో టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నది ఖచ్చితంగా దిగిపోవాలని చెప్పాము. అండ్ అన్ని ఘాట్స్ దగ్గర మనకి బాడీస్ని కాల్చారు, కొన్ని ఘాట్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. అందులో కాస్ట్లీది వచ్చేసి మణికర్ణిక ఘాట్. అక్కడ గంధపు చెక్కలతో కాలుస్తారు. ఇది ఆ ఘాటే. కాల్చిన తర్వాత హాఫ్ కాలిన దాన్నే మనకి గంగా నదిలోకి వేసేస్తారన్నమాట. మేము ముందు 13 years బ్యాక్ వెళ్ళినప్పుడు మేము గంగా నదిలో స్నానం చేస్తుంటే వెనక నుంచి వెళ్ళింది ఒకటి. సో మాకు అదొక గుర్తుండిపోయిందనమాట. సో పక్కా వెళ్ళండి.